శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణితపూరితమైనటువంటి ఒక శాస్త్రం. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పడం వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభాశుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక 30 నుంచి 40% మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది. బాగా గుర్తించాలి. జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మీరు ఏదైతే వృత్తి చేస్తారో, మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జ్యోతిష్యం కాపాడదు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే. కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది. అందుకని జ్యోతిష్యం జీవితం కాదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి. లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి. వాట్సప్ మాత్రమే చేయాలి. వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయొచ్చండి. మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు. మళ్ళీ చెప్తున్నాను, 20 సంవత్సరాల లోపు 21 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు. విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే. విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాళ్ళకి జాతకం చెప్పబడదు. మరియు ఇల్లీగల్ అఫైర్స్, ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు. మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులో పడితే వ్యాపారమో ఉద్యోగం చేసి తీర్చుకోండి, కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు. ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి. బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు. తర్వాత పెద్దవాళ్ళైనటువంటి 60 సంవత్సరాల పైచిలకు వాళ్ళు, మీరు 60 తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని సహృదయంతో స్వీకరించగలరు. శరణమయ్యప్ప. ఇంకొక విషయం ఏమంటే, గత నవంబర్, డిసెంబర్, ఈ జనవరి 15 వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వకుండా పోయి ఉండొచ్చు. జనవరి 15 తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను. ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 12 రాసులకి ఎలా ఉంది? సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024లో మేషరాశి ఫలితాలను చూస్తే గురువు, శని, రాహు, కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ మే 1వ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. శని లాభస్థానంలో ఉంటూ జూన్ 30న వక్రగతిని పొందుతాడు. మళ్ళీ నవంబర్ 15 నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది. గురువు మీ లగ్నానికి కానీ రాశికి శుభుడే. గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు. ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మే 1 తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు, వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారం అన్నింటిలోనూ అందుబాటులో ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి కొంటారు, ఇల్లు కొంటారు, గృహప్రవేశాలు చేసుకుంటారు, ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు.
రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. డాక్టర్స్, అడ్వకేట్స్, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్, కొత్త కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లాభిస్తాయండి. ఎన్నెన్నో అవకాశాలు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది. శని లాభస్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం, షష్ఠ స్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది. కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి. వివాహం కాని వారికి వివాహం, మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశికి అద్భుతమని చెప్పచ్చు. ఏదో ఒక 10-20% బాగాలేదు కానీ 80% బాగా ఉంది. 12వ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా బాగుంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి ఇది యోగం. మంచి మీరు పిహెచ్డి కానీ లేకపోతే మాస్టర్స్ చేయడానికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు. ఎవరెవరికైతే వీసా ఆగిందో వాళ్ళకందరికీ కూడా బాగుంది. శని భగవానుడు 30 జూన్ నుండి 15 డిసెంబర్ వరకు వక్రిస్తున్నాడు. ఇది ముఖ్యంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు. వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి. ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు. ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి, అద్భుతంగా ఉంది. స్త్రీలు ఎంటర్ప్రెనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు. వ్యవసాయదారులకి యోగం, ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది. ఇంకనూ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా నంబర్లను సంప్రదించండి. మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గురువు మే 1వ తేదీ నుండి వృషభంలోకి మారుతున్నారు. శుభకార్యాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఇంట్లో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ లగ్నరీత్యా పంచమంలో కేతు ఉన్నాడు. రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. చాలా చక్కగా మంచి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుంది. గురువు పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం, సంతానం, వివాహమై సంతానం లేని వారికి సంతాన యోగం, సంతానం జన్మించిన వారికి వారి యొక్క విద్య గురించి, విదేశాలకు వెళ్ళే ఆలోచన గురించి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పంచమ కేతు వల్ల కొంత స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం, పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు రావడం, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమికులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులు, ప్రేమ వివాహం వారికి ఇది చాలా మంచి సమయం. ఆన్లైన్ మార్కెట్లో చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వారికి ఇది లాభస్థానం. గురువు చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీరు ముందుకెళ్ళడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి ఇది యోగకాలం అని కూడా చెప్పచ్చు. జూన్ 30 నుండి శని వక్రిస్తూ నవంబర్ 15 వరకు కుంభరాశిలో వక్రగతిలో కొనసాగుతున్నాడు. కుంభరాశిలో శని భగవానుడు కొనసాగుతాడు. ఉన్న చోటే కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ అనుకోండి, కానీ ఇంకో చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది. కొత్త ఉద్యోగాలకి గెట్ రెడీ. లేదా సముద్రం దాటి వెళ్ళి విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ. మీ విజాస్ అంతా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి రెసిషన్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయండి. గెట్ రెడీ. స్థానచలనం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి శని అనుగ్రహం చాలా అవసరం కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి. మీ యొక్క ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త చూసుకోవాలి. వివాహం కాని వారికి కాస్త మిశ్రమం ఈ నెల. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మిశ్రమం. ఉద్యోగులకి నూతన ఉద్యోగం కొరకు వేచి ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా, ఎందుకంటే వర్షయోగం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి వృషభ రాశి మిత్రులారా. మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ అద్భుతం అని కూడా చెప్పవచ్చు. ఇంకను మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా కింద నెంబర్కి మీ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుతో సహా
వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ద్వాదశంలో గురు సంచారం, దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, 12వ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు. చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త. డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త. చిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి 4 సారి చదివి తర్వాత సంతకాలం పెట్టండి. లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి. ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు, మీరు చేయాలనుకున్న కోర్సు ఒకటి, చేసే ఒక కోర్సు ఒకటి అలా మారిపోకుండా దానివల్ల మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే 60-40గా ఉంది, 60% 40%గా ఉంది కాబట్టి ఫలితాలు జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు 9వ స్థానం నుండి 8వ స్థానానికి వక్రీకరిస్తున్నాడు. జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రగతి కొనసాగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఇంకా పిహెచ్డి చేసేవారు కానీ, రీసెర్చ్ చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయత్నం ఉంటే గురువారం నాడు చేయండి, కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు. ఉద్యోగం చేసేవారికి మీ యొక్క స్థానంలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకి 60% చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంటారు. స్త్రీలు కూడా వారి యొక్క కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. పితరుల తరపున ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు. ఓవరాల్ మిశ్రమంగా ఉందిగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను. మీ యొక్క ఈ సంవత్సరం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింది వాట్సాప్ నెంబర్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది. లాభగురువు అష్టమ శని, అష్టమ శని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది. ఈ అష్టమ శని కొన్ని రోజులుగా వస్తుంది, కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీయ విద్యకు అనుకూలం. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు, అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు, అది మీకు తెలియదు. దాన్ని మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. గురువు 5వ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది, సంతాన అభివృద్ధి అవుతుంది, ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది, వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి, చాలా జాగ్రత్త. శని యొక్క 8వ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది. మీ జన్మజాతక ప్రకారం గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది. స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి యోగం. వ్యవసాయదారులకి యోగం, మంచి వర్షాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాస్త ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది.
ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నెంబర్కి వాట్సాప్లో మాత్రమే చేయాలి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుడి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 2వ స్థానంలో కేతు సంచారం. దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది. కోపం ఎక్కువ వస్తుంది. ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు. చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచిపోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి అన్ని పుంజుకుంటుంది. మీరు ధన సంబంధిత విషయంలో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేతు రీసెర్చ్ చేసేవారికి మాత్రం చాలా అనుకూలాన్ని కలిగిస్తారంటే కేతు గ్రహం. 7వ స్థానంలో శని సంచారం. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళకందరికీ కూడా చాలా కలిసి వస్తుంది. మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. వివాహం కాని వారికి యోగం. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమం కంటే తక్కువ అని కూడా చెప్పచ్చు. జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి. డిఫెన్స్, పోలీస్, అడ్వకేట్స్, డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంది. వ్యవసాయదారులకైతే అద్భుతంగా ఉందండి. మంచి వర్షాలు రాబోతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం. ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది. మార్పులు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం. డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి. ఏ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది. అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం కేతు సంచారం జరుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది. మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. ఇవన్నీ కూడా ఉగాది వరకే అండి. ఉగాది తర్వాత కాదు, తర్వాత బాగుంటుంది. ఏదో తెలియని ఒక వైరాగ్యంలో మీరే ఉంటారు. ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఆరోగ్యం పట్ల మీరు జనరల్ ఒక టెస్ట్ చేసుకుంటే మంచిదని కూడా చెప్తుంది. 7వ రాహు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి. కామెంట్స్కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే ఆ సామాజిక మాధ్యమంలో కామెంట్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి రెస్పాన్స్ అవ్వకండి. శని 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ప్రతి పనిని మొండిగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు బలాన్ని ఇస్తాడు భగవంతుడు. భాగ్యంలో గురువు కొన్ని మంచి ఫలితాలని ఇస్తాడు. బ్యాంక్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జాగ్రత్త. కొత్త అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవమైనటువంటి గుర్తుపెట్టుకుంటారు. శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలం. శని భగవానుడు 30 జూన్ తేదీ నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో శని భగవానుడు 6వ స్థానం నుండి 5వ స్థానానికి వస్తున్నారు. దీనివల్ల సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మిశ్రమం. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు, కాస్త అనుకూలం. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి అద్భుతంగా ఉగాది తర్వాత మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. మంచి వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మంచి
వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఓవరాల్ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024 మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే 6వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో కేతు సంచారం, 5వ స్థానంలో శని భగవానుడు, 8వ స్థానంలో గురు సంచరిస్తున్నారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం, ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, వీటన్నిటి మీద లీగల్గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి 2 సారి 3 సారి డాక్యుమెంట్స్ అని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సంతకం పెట్టండి. ఆస్తులు అమ్మడం, పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో రాహు మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటిది. గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని, అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు. విదేశీయ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీయ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. పరాక్రమ యోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా. 5వ శని ఆలోచనలు స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు, నిర్ణయం తీసుకొని చేయండి, లేదా కొంత వ్యతిరేకత పొందే అవకాశాలు ఉన్నాయి. పాత స్నేహితు వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి గడ్డు కాలమే. సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది. రీసెర్చ్ చేసేవారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది. సైంటిస్టులకి, వాళ్ళకందరికీ కూడాను, డాక్టర్స్కి, వాళ్ళకి దంపతుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి మిశ్రమంగా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త 60-40గా అనుకూలం, 60-40 డిస్టర్బెన్స్గా ఉంది, ముందుకెళ్ళిపోవచ్చు. స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. వ్యవసాయదారులకి యోగం, మంచి వర్షాలు పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు. స్పోర్ట్స్, సినిమా, టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు. ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే 5మంలో రాహువు, లాభంలో కేతువు, చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. సప్తమ గురువు సంచారం జరుగుతుంది. సప్తమ గురువు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది. ఓవరాల్ గురుబలం పెరిగిందనుకోండి ఆనందమే. అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతుంది. 4వ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుండడం వల్ల దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుగోలు, వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారికి 2 సారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది. వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా ఒక కుంభస్థలాన్ని కొడతారు చూడండి. వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 5మ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి, టీవీ, ఎలక్ట్రానిక్స్, పేపర్స్, మీడియా వాళ్ళకి యోగం 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 యోగం.
శని జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రకుడు. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రానికల్, సాఫ్ట్వేర్, కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది. సప్తంలో గురువు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రెషర్ కూడా ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగం చూస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కానీ రావడము ఇవన్నీ జరుగుతాయి. విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసా అంతా కూడా ఇదవుతుంది చక్కగా. విదేశాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యోగం. డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్ని సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం. వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి. మంచి వర్షకాలంలో కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం. కానీ తస్మాత్ జాగ్రత్త. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. కానీ యోగం అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఆస్తిపాస్తులు, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం. ఓవరాల్ వృశ్చిక రాశి వారికి 2024 బాగుంటుంది. కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న, మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు, అంత యోగంగా ఉంటుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మా యొక్క కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేశారంటే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రాశి వారిగా సంబంధించబడుతున్నారు. ఈ 2024 సంవత్సరం పట్టిందల్లా బంగారం. గెట్ రెడీ. గత సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఏమండి గురుగారు మీరు చాలా చెప్తున్నారు ఇలా ధనుసు రాశికి మాకేం జరగట్లేదంటే అది మీకు కర్మపడ, దాన్ని ఎవరేం చేయలేరు. కానీ యోగం, ప్రయత్నం చేస్తే యోగమే అండి. అప్రయత్నంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ప్రయత్నం చేయండి. పరిగెత్తుకుంటూ మీకు భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గెట్ రెడీ. ఫ్రూట్స్ మీ జీవితంలో పొందలేని అనుభూతి అంతా కూడా 2024లో పొందుతారు. 4వ స్థానంలో రాహు, గురువు పంచమ స్థానంలో ప్రవేశించి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. 4వ స్థానంలో రాహును విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూల యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వారికి కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు. మీ యొక్క సొంత ఈ ఊరిలో, మీ యొక్క ప్రాంతంలో, మీ యొక్క సొంత గ్రామంలో కూడా మీరు సొంత ఇల్లు, సొంత భూమి ఇవన్నీ కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పట్టిందల్లా బంగారం అండి. గురువు 12వ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి చాలా కలిసి వస్తుంది. అప్పులు ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త. డాక్యుమెంట్స్ కాస్త బాగా చదవండి. బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నారా జాగ్రత్త. చిట్ ఫండ్స్కి వెళ్తున్నారా జాగ్రత్త. లేదా మీరు ఎవరికైనా అప్పులు ఇస్తున్నారా బాగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఉద్యోగం చేసే వారికి స్థానచలనం మీరు కోరుకున్న చోటుకు జరుగుతుంది. దశమంలో ఉన్న కేతువు అనుకూలిస్తున్నాడు. కొంచెం వైరాగ్య ధోరణి మాత్రం వస్తుంది. సార్ నేను ఇవన్నీ చేస్తున్నాను, ఏంటి దేనికోసం చేస్తున్నాను, ఏదో ఒక తెలియని వైరాగ్యం మీలో ఉంటుంది. విదేశీయ విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ స్థానంలో శని మీకు విశేషంగా అనుకూలిస్తున్నాడు. వివాహానికి యోగము, వివాహం కాని వారికి యోగం, వివాహం అయిన వారికి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన సాఫల్యం అవుతుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతుంది, ప్రేమికులకి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. జూన్ 30 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కొంత అనుకూలత తగ్గుతుంది వివాహ విషయంలో, తర్వాత అన్ని కంటిన్యూ అవుతుంది. మీ జన్మ జాతక ప్రకారం ఎందుకంటే ఎలా ఉంటుందంటే వ్యవసాయదారులకి యోగం, ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగమే యోగం. వ్యవసాయదారులకి మంచి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు పట్టే అవకాశాలు బాగా ఉన్నాయి, ఆర్థిక పురోగతి పెరుగుతుంది, సంతాన సాఫల్యం పెరుగుతుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి
నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింది నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో చెయ్యండి, మీకు రిప్లై వస్తుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ 2024 సంవత్సరాలు శుభ ఫలితాలు. 7.5 సంవత్సరంలో 5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2.5 సంవత్సరమే శని భగవానుడు పోతూ మీకు అనుకూలం చేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మే నెల నుండి 4వ స్థానం నుండి గురువు 5వ స్థానంలోకి మారుతున్నారు. భాగ్యంలో కేతు, తృతీయంలో రాహు, 2వ స్థానంలో శని భగవానుడు ఉంటారు. శని 30 నుండి ఈ రాశి వారికి వక్రీకరిస్తున్నాడు. మే 1 వరకు విదేశీ యోగం ఉంటుంది. మే 1 తర్వాత వ్యాపారాభివృద్ధికి యోగం ఇస్తున్నాడు. 3వ స్థానంలో రాహు కారణంగా స్వదేశంలోనే ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మంచి ఉద్యోగంలో స్థాన చలనాలు ఉంటాయి. మీరు కోరుకున్న స్థానాలు ఉంటాయి. మీకు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్స్ వస్తాయి. మీ యొక్క ఆఫర్ లెటర్స్, ఇంటర్వ్యూస్ అంతా అద్భుతంగా సక్సెస్ చేస్తారు. మీరు ప్రముఖులతో, సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త అగ్రిమెంట్లు వేసుకుంటారు. భాగ్యంలో కేతు ఉండడం వల్ల కాస్త బంధుమిత్రులతో చిన్న అపశృతులు ఉన్నా కూడా అవి దాన్ని మీరు చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యోగం. 2వ స్థానంలో శని సంచారం. మనకు రావాల్సింది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది ధనం. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ కోసమో, లేకపోతే దేనికోసమైనా చదువు కోసమో, లోన్ కోసమో, వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి చక్కగా చూసుకోండి. లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి లోన్స్ ప్రయత్నం, అప్పులు ఏమైనా ప్రయత్నం చేసుకున్నా, ఇంట్లో శుభకార్యాల కోసం చేసిన, వివాహం కోసం చేసిన, ఉపనయనం కోసం, అన్నిటికీ మీకు డబ్బులు అందుబాటు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల పెద్దవాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళ మీద కాస్త చిన్న స్పర్ధలు వచ్చినా కూర్చొని మాట్లాడి దాన్ని సమస్య చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించక తప్పదు. జీర్ణక్రియల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయి. రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం కొనడం, ఆభరణం కొనడం ఇలా మిశ్రమంగా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది. డాక్టర్స్, లాయర్స్, రీసెర్చ్, పోలీస్, డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుంది. సినిమా, టీవీ, పత్రిక వాళ్ళకి కాస్త యోగం. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి యోగం. ట్రై చేయండి. ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. ఏదైనా జనరల్ మాస్టర్ చెకప్ చేసుకోక తప్పదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే 7.5 శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది వాట్సాప్ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం రాశివారికి శని సంచారం ఏళ్నాటి శని నడుస్తుంది. దీని ప్రభావం జూన్ 30 నుండి శని వక్రించడం వల్ల ఏళ్నాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. 2వ స్థానంలో రాహు, అష్టమంలో కేతు, చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2వ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీ ఉద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది. మే 1 నుండి గురువు 4వ స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం. పై అధికారుల నుంచి ప్రశంసలు, కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కోరిన ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ అన్నీ వస్తుంది. కొత్తగా ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి.
అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. శని మీకు యోగకారకుడుగా ఉన్నాడు. ఏలనాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన యోగకారకుడుగానే ఉన్నాడు. టీవీ, సినిమా, పత్రిక వారికి కాస్త బాగుంది. బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సాడేశాతం ఎలాగ నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యోగం. వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది ఈ యొక్క వర్షం అంతా కూడాను. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉండండి. రాహు జన్మంలో సంచరిస్తున్నారు. సప్తమంలో కేతు సంచారం, 2వ స్థానంలో గురు సంచారం. ఈ సంవత్సరం మే 1 నుంచి 3లోకి మారడం. ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది వక్రించి జూన్ 30 నుండి వక్రగతి జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది. ఏళ్నాడు శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది. ఉన్నా కూడా జూన్ 30 నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. జన్మరాశిలో రాహు సంచారం ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు. మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది. సప్తమ స్థానంలో కేతు సంచారం వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి. ఆహారం విషయంలో బయట ఆహారం ఏమైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు. 3వ స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి. కేతు దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు 1కి 2 సార్లు చదివి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నా యోగిస్తారు. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దంపతుల మధ్య చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం. ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం. వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొండలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు క్షేమంగా ఉండాలి. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాల దేవాలయం ఎక్కడా లేదు. జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది. తప్పకుండా రండి. ఈ 2024 సాధించండి. మీరు పుట్టింది సాధించడానికి. జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి, కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.